హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు కేఎఫ్సి చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టం కదా, అందుకని నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక 4 లెగ్ పీసులు తీసుకున్నాను. నేను వాటికి ఇలాగ నాట్లు పెట్టుకోవాలండి. మనం ముందుగానే శుభ్రంగా నేను కొద్దిగా పసుపు, ఉప్పు, పెరుగు వేసి శుభ్రంగా కడిగాను. అలాగే ఒక బౌల్లోని మైదా పిండి, కార్న్ఫ్లవరు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే ఒక 2 ఎగ్స్ వేసుకుని పిండిని ఒకసారి కలుపుకొని తర్వాత అందులో మనం వాటర్ పోసుకుంటూ పిండిని బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలండి. పిండి లూజ్ అవ్వద్దు, గట్టిగా అవ్వద్దు, మీడియంగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా మనం బజ్జీలు వేసుకుంటాం కదా, అలా కలుపుకొని రెడీగా పెట్టుకోండి. వేరొక బౌల్లో మళ్ళీ కొద్దిగా మైదా పిండి, అలాగే కార్న్ఫ్లవరు, మళ్ళీ పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకుని కలుపుకోండి. సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోండి. మనం 2 పిండిల్లోని సాల్ట్ వేస్తున్నాం, మళ్ళీ ఎక్కువ అవుతుంది. జాగ్రత్తగా సాల్ట్ వేసుకోవాలండి. ఇలాగా పిండిలన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, చికెను అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చండి. ముందుగా మనం పిండి తడుపుకున్న దాంట్లో మనం చికెన్ లెగ్ పీస్ని డిప్ చేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా, పిండి పౌడరు అందులో ఇలాగా బోర్లించాలండి. పిండి అంతా అంటుకుని ఎక్స్ట్రా పిండి అంతా దులిపేసుకోవాలి. దులిపేసి ఇలాగా ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి. లోపల మనకి చికెన్ కూడా ఉడకాలి కదా, మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కాల్చి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేయండి.